బాలేక మెడికల్ లిస్ట్ తిరుమల శ్రీవారిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ 2014 నుంచి 2024 వరకు రాష్ట్రం ఇబ్బందులు పడిందని, శ్రీవారి అనుగ్రహం వల్ల ఇబ్బందులు తొలగి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. రాజధాని, పోలవరం స్టీల్ ప్లాంట్ వంటివి ప్రగతిని సాధిస్తుందని, ఈ వయసులో కూడా సీఎం చంద్రబాబు నిరంతరం పర్యటన చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో అడుగులు వేస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రం అనేక అంశాల్లో ప్రగతిని సాధిస్తూ ముందుకు వెడుతున్న సందర్భంలో 14 నుంచి మనం 24 వరకు ఇబ్బందులు పడ్డాం. ఇబ్బందులు తొలగి వెంకటేశ్వర స్వామి దయ మూలంగా అనేక రకాల కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. అటు క్యాపిటల్ విషయం కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, పోలవరం అంశం కావచ్చు, దేనిది అనేది కాకుండా గ్రామ స్థాయి దాకా పవన్ కళ్యాణ్ గారు, విద్యలో సీఎం గారు అబ్బాయి, అలానే ఈ వయసులో కూడా వారు ముఖ్యమంత్రి గారు నిరంతర పర్యటన, వారు ఆరోగ్యాన్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యాన్ని కాపాడి అభివృద్ధిలో ముందుకు వెళ్ళేలా వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని నేను ఈరోజు వారికి అభ్యర్థించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం